27 ఇయర్స్ ఈ అమ్మాయికి మ్యారేజ్ అయ్యి 3 ఇయర్స్ అయింది. వచ్చినప్పుడు రొటీన్ ఇన్వెస్టిగేషన్స్ అన్నీ చేసామన్నమాట. మనము చేసినప్పుడు ఏఎంహెచ్ వాల్యూ వచ్చి 1.4 ఉంది ఈ అమ్మాయికి. తర్వాత రొటీన్ ఇన్వెస్టిగేషన్స్లో భాగంగానే ట్యూబ్ టెస్ట్ కూడా చేసామన్నమాట. ట్యూబ్ టెస్ట్ చేసినప్పుడు ఇవాళ ఈ అమ్మాయికి రైట్ సైడ్ ట్యూబ్ వచ్చి బ్లాక్ ఉందన్నమాట. లెఫ్ట్ సైడ్ ట్యూబ్ బాగుంది, స్పిల్ అంతా చాలా నీట్గా వచ్చిందనమాట. నీ డౌట్ ఏంది ఇప్పుడు, ఒక పక్క ట్యూబ్ ఉంటే నాకు నిలబడదా అని నీకు డౌట్ అనమాట. అట్లేం లేదండి, 2 పక్కల బాగుంటేనే ప్రెగ్నెన్సీ వస్తుంది అన్నది ఏమీ లేదు. ఒక పక్క ట్యూబ్ బ్లాక్ అయినా కూడా ఇంకో పక్క ట్యూబ్ బాగున్నప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం చాలా ఉంటుంది. కాకపోతే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం. 2 చేతులు మనం పని చేసుకుంటే 1 గంటలో చేస్తాం అనుకుందాం. అదే ఒక చేత్తోనే చేయాలనుకుంటే ఒక టైం ఎక్కువ పడుతుంది కదా. సేమ్ ప్రెగ్నెన్సీ నిలబడాలంటే కూడా టైం ఎక్కువ పట్టచ్చు, లేదా నీకు నెక్స్ట్ మంత్ కూడా ప్రెగ్నెన్సీ నిలబడచ్చు. అర్థమవుతుంది కదా. అంతేగాని ప్రెగ్నెన్సీ రాదు అన్నదైతే ఏమీ లేదు. నీకు కూడా అనుమానం తీరిపోయింది కదా, టెన్షన్ పడతావు నిన్నావు కదా, కూతురికి ఎట్లా ఒక పక్క మూసుకుపోయింది ఒక పక్క మూసుకుపోయింది, ఏం టెన్షన్ పడాల్సిన అవసరంలా. నెక్స్ట్ మంత్ పీరియడ్ వచ్చినాక 2వ రోజు వచ్చినామనంటే స్టార్ట్ చేద్దాం, ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేద్దాం, సరేనా. సో ఖచ్చితంగానండి మీరు పిల్లల కోసం వచ్చినప్పుడైతే డాక్టర్ చెప్పే రొటీన్ ఇన్వెస్టిగేషన్స్ అంటే ఏఎంహెచ్ వాల్యూ కానీ హార్మోన్స్ కానీ ఇవన్నీ చేయించుకుంటేనే అర్థమవుతుంది అనమాట. ముందు కాలంలో ఇవన్నీ లేవు అని మీరు అడగచ్చు. అప్పుడు కూడా ఇంత పిల్లలు లేని వాళ్ళు ఇంతమంది లేరు కదా. అప్పుడు ఇప్పుడుండే వాతావరణ పరిస్థితులను బట్టి హార్మోన్స్ అన్ని చేంజ్ అవ్వడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయన్నమాట. ఓకేనా. నెక్స్ట్ మంత్ డేట్ వచ్చినాక 2వ రోజు వచ్చేసేసి. ఓకే అమ్మా.